వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ప్రస్తుతం ఏదైతే రాహుల్ గాంధీ దేశంలో ఆర్థిక సునామీ రాబోతుంది, ఆర్థిక సంక్షోభం దిశగా పోబోతుంది. గతంలో ఏదైతే బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు కొమ్ము కాసు తీసుకున్న నిర్ణయాలే ఇప్పుడు ప్రజలను ఎత్తిన భారంగా మారేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆయన ఏవైతే కామెంట్స్ చేశారో అవి ఇప్పుడైతే పెను దుమారం లేపుతుంది. దానిపైన ఇటు బీజేపీకి సంబంధించి బీజేపీ పార్టీ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. దానిపైన మనతో స్పందించడానికి చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. వారిని అడుగుతున్నాం. చరణ్ కౌశిక్ గారు నమస్తే అండి. ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే లైఫ్ స్టైల్ డెవలప్ ఫెడరేషన్ చైర్మన్గా మీరు ఎన్నికయ్యారు. దాని తరఫున మా ఛానల్ తరఫున మా బీజేపీ తరఫున మీకు మరొకసారి తెలంగాణ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేది సమైక్య రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో 2000 సంవత్సరాలు ఏర్పాటు చేశారు. అది కేంద్ర ప్రభుత్వ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కిందకి వస్తుంది. దాని ద్వారా లోన్లు కావచ్చు, పాడి పరిశ్రమ కావచ్చు, పశుపోషణ కావచ్చు పెంపొందించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ 13వ స్థానం దేశం, ఉత్తరప్రదేశ్ నెంబర్ 1 ఉంది, తెలంగాణ 13, ఆంధ్ర 6 నుంచి 7వ స్థానం ఉంది. మనకు రోజు 25 లక్షల లీటర్లు దిగుమతి చేసుకుంటా ఉన్నాం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో పాడి పరిశ్రమ పడుచుకోలేదు, మొత్తం పెద్ద ఎత్తున అవినీతి పాల్పడరు తప్ప ఇప్పుడు 6 లక్షల లీటర్లు మాత్రమే మనకు అవైలబిలిటీ ఉంది. విజయ్ డైరీ ద్వారా 4 లక్షలు, ప్రైవేటు డైరీ ద్వారా 2 లక్షలు, మొత్తం 6 లక్షలు పోతే మిగతా 26 లక్షలు దిగుమతి చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ పరిస్థితి నుంచి అధిగమించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వము ఒక సదవకాశం నాకు కల్పించి రేపు తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ పెంపొందించే చేసే ప్రయత్నాన్ని ఇచ్చినందుకు ఖచ్చితంగా దీన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణను దేశంలో ఒక మంచి స్థానం నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి బాధ్యతగా భావించి ముందుకు తీసుకు ప్రయత్నం చేస్తాం. ఓకే, రైట్. ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ గారు ఏవైతే కామెంట్స్ చేశారో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని దానిపైన బీజేపీ వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రధాని చెప్పిన మాటలనే రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు. కానీ ఎందుకు దీన్ని వాళ్ళు ఎక్కువ చేస్తారు అంటే భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఘోరంగా విఫలమైంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయి ఈ దేశము ఆర్థిక సంక్షోభంలో నెట్టివేయబడ్డది. ఉక్రెయిన్ రష్యా వారు 3 సంవత్సరాలు అవుతోంది. యూరియా మనం ప్రధానంగా ఆధారపడతాం, తర్వాత పెట్రోల్ డీజిల్ ఆధారపడతాం. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే ప్రయత్నంలో భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు విదేశాంగ విధానం, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఘోరంగా వైఫల్యం చెందింది. దానికి అజిత్ దోవల్ రక్షణ శాఖ సలహాదారుగా, విదేశాంగ మంత్రి జయశంకర్ గారు విదేశాంగ మంత్రిగా ఫెయిల్ అయ్యిండు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అయింది కాబట్టి $96 అయింది. అదే కాకుండా పెట్రోల్ డీజిల్ రేట్లు దాదాపు $3.90 పెరిగినాయి. అత్యధిక ధరలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. విదేశీ ప్రయాణాలు రద్దు చేసుకోవాలంటూ ఉన్నారు. ఒకాంచి కాన్వాయిలు తక్కువ చేసుకుంటామని చెప్తా ఉన్నారు. అదే కాకుండా వెడ్డినేషన్లు బంద్ చేసుకొని చెప్తా ఉన్నారు. టూర్లన్నీ కూడా కట్ చేసుకొని చెప్తా ఉన్నారు. కాబట్టి భారతదేశం ఇంకా ఆర్థిక సంక్షోభం నెట్టివేయబడతాం. ఈ పరిస్థితినే కొనసాగితే ఖచ్చితంగా నరేంద్ర మోడీ అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ 2029 ఎలక్షన్లో ఘోరమైనటువంటి పరాభవం మూటగట్టుకోబోతూ ఉంది. డిపాయిలు కోల్పోయే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి దేశంలో 4వసారి ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు నరేంద్ర మోడీ. కానీ తెలంగాణ రాష్ట్రంలో మేము భారతీయ జనతా పార్టీ అధికారులకు వస్తుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటారు. ఎందుకంటే దేశానికి ఇంత విధ్వంసం ఏ ప్రధానమంత్రి చేయలే. ఓన్లీ నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఈ దేశాన్ని ఆర్థికంగా మొత్తం వెనకకు నెట్టేసే పరిస్థితి దిగజారినాం. ఈరోజు అప్పుల కూరలు చిక్కున్నాం, ఆర్థిక మాంద్యంలో చిక్కున్నాం, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, నిరుద్యోగం పెరుగుతూ ఉంది, ఆకలి చావులు పెరుగుతూ ఉన్నాయి, రకరకాల సమస్యలతోటి భారతదేశం చిన్నాభిన్నం అవుతూ ఉంది. కాబట్టి ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఖచ్చితంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి దేశ ప్రజలు కోరుకుంటాం. అయితే ప్రజలు కూడా ఈ యొక్క విదేశీ టూర్లను తగ్గించుకోవాలి వెళ్ళొద్దని చెప్పినట్టు ప్రధాని నరేంద్ర మోడీ 5 దేశాల పర్యటనకు అయితే వెళ్ళారు. దీనిపైన కాంగ్రెస్ కూడా అపోజ్ చేసింది. దీని అంటే పర్యటనలు పోవడైతే నేనైతే వ్యక్తిగతంగా దాన్ని పెద్ద సీరియస్ తీసుకుంటాను. పర్యటనలు పోతే పోనీ, దానికి ఇబ్బంది లేదు. కాకపోతే ఒక పర్యటనలో పోవడం ద్వారానో, కాన్వాయిలు తక్కువ చేసుకోవడం ద్వారానో, వెడ్డింగ్ డెస్టినేషన్లు తక్కువ చేయొద్దని చెప్పడం ద్వారానో, లేకపోతే ఖర్చులు తక్కువ చెప్పడం ద్వారానో ఈ దేశంలో ఇప్పుడే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేము. ఎప్పుడో తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఎప్పుడో చేయాల్సిన సంస్కరణలు దేశంలో చేయకపోవడం మూలంగా దేశం చాలా ప్రమాదకర పరిస్థితుల్లో నెట్టివేయబడింది. మీరు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించలేదు. అదాని, అంబానీ తప్ప ఈ దేశంలో వేరే వ్యాపారాలకు గుర్తురాలే. ఆ దిశగా వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తే ఇప్పటికి యూరియా ప్లాంట్లు కావచ్చు, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ సంబంధించిన ఆల్టర్నేటివ్ ఈవీ వెహికల్స్ లాంటివి కావచ్చు, సోలార్ విద్యుత్, ఇవన్నీ కూడా రకరకాల మార్గాలు ఉండే. ఆ మార్గాలు అన్వేషించే ప్రయత్నం చేయకుండా ఎంతసేపు అదాని, అంబానీ కోటీశ్వరులు చేయాలి, బిలియనీర్ చేయాలి, ఏ వ్యాపారం అప్పచెప్పాలి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు భావించారు. కాబట్టి ఈ దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని చాలా స్పష్టంగా కనపడతాం. ఒకసారి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ చెప్తుంది రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో 3 మేయర్లను కైవసం చేసుకుంటాం. 2029లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పైన అలాగే బీఆర్ఎస్ పైన ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారని చెప్పి చెప్తున్నారు.
దేశంలో భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంటే తెలంగాణలో ఎక్కడి నుంచి వస్తావు? ఈ దేశాన్ని దివాలా తీపిచ్చారని చెప్పేసి దేశ ప్రజలు అనుకుంటా ఉన్నారు. ₹96 అయింది డాలర్తో పోలిస్తే. పెట్రోల్ డీజిల్ ధరలు ₹3.90 పెరిగి మొత్తం ₹90 దాటి ₹100 అయింది. విపరీతమైన ట్యాక్స్తో ప్రజలు ఇబ్బంది పడుతుంటే, నిరుద్యోగంతో ఇబ్బంది పడుతుంటే, ఆకలి చావులతో ఇబ్బంది పడుతుంటే, ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడుతుంటే తెలంగాణలో వచ్చేది ఎక్కడిది, సచ్చేది ఎక్కడిది? ఎక్కడ మున్సిపల్ కార్పొరేట్ గెలుస్తావు? ఉన్న ఎంపీలు ఆ 8 మంది ఎంపీలు అసలు గెలుస్తుందో గెలవనో పరిస్థితి, డిపాజిట్లు వస్తాయో రానో పరిస్థితి ఉంటే దేశంలో నరేంద్ర మోడీ ఘోర ఉపయోగం చెందుతుంటే మీరు ఎక్కడ తెలంగాణ రాష్ట్రం వస్తారు? కాబట్టి అంతా కలగానే మిగులుతుంది భారతీయ జనతా పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతూ ఉంది. దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఒంటరినే కాంగ్రెస్ పార్టీ 250 సీట్లకు పైగా ఈ పరిస్థితి ఇట్నే కొనసాగితే 250 సీట్లకు పైగా గెలవబోతా ఉంది. అయితే ఇంకోటి బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తుంది, తెలంగాణలో రైతులను బీజేపీ పట్టించుకోవట్లేదు, ఈ యొక్క ధాన్యం కొనుగోలు కూడా చేయలేదు, ఇప్పటికి కూడా కళాలోనే ధాన్యం నిల్వ ఉంది అని చెప్పి ఆరోపిస్తున్నారు. దీనిపైన ఇప్పుడు గిట్టుబాటు ధర కల్పించేది ఎవరు? మీరే కదా. గిట్టుబాటు ధర కల్పించేది మీరు. మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, పసుపు కావచ్చు, గిట్టుబాటు ధర కల్పించలేదు. పాడి తెలంగాణ రాష్ట్రంలో పాడి పరిశ్రమ ద్వారా కావచ్చు, తర్వాత వడ్ల ద్వారా, అంటే ప్రధానంగా వడ్ల అధిక దిగుబడి రావడంతో కొంత ఇబ్బంది అవుతూ ఇబ్బందిని అధిగమించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారుల సమీక్ష సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం. ఎక్కడ తరగనే ప్రసక్తి. గతంలో 7 నుంచి 8 కిలోలు తరుగు తీసేవాళ్ళు. అదే కాక 48 గంటల్లో అమౌంట్ డిపాజిట్ చేస్తూ ఉన్నారు, బోనస్ ఇస్తూ ఉన్నారు, మెషినరీస్ మీద సబ్సిడీ ఇస్తూ ఉన్నారు, రైతు బంధు సాయాన్ని 5,000 నుంచి ₹6,000 చేసి. కాబట్టి రైతు నల్ల చట్టాలు తెచ్చిన భారతీయ జనతా పార్టీ రైతు గురించి మాట్లాడితే నవ్వుకుంటారు. 100 మంది రైతు చావు కారణం భారతీయ జనతా పార్టీ, మేము కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాత చాలా స్పష్టంగా నిర్ధారణ అయింది. కాబట్టి 21,000 కోట్ల వడ్డీ లేని రుణాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. రైట్. ఇంకోటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ముఖ్యంగా నిరుద్యోగుల పాత్ర అనేది కీలకమైనది. గతంలో వాళ్ళని పట్టించుకోవట్లేదు, అందుకోసం మేము కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు, ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. నిరుద్యోగులను పట్టించుకోవట్లేదు, నిరుద్యోగులను ఆందోళన చేస్తాం. వాళ్ళ గురించి మాట్లాడుతాం. నిన్న 10 సంవత్సరాల ఏజ్ పెంచడం మళ్ళీ పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. ఫస్ట్ పెంచినాం, రెండోసారి పెంచినాం. నిరుద్యోగుల సమయం టెట్ నిర్వహించడం, 2 సార్లు నిర్వహించడం, డిఎస్సి నిర్వహించడం, టీచర్లకు ప్రమోషన్లు కావచ్చు, తర్వాత టీచర్ల ట్రాన్స్ఫర్లు కావచ్చు. 63,000 ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో నింపినాం. గ్రూప్ 1 ఎన్నడూ సమస్య పరిష్కారంగా గ్రూప్ 1 అయింది, గ్రూప్ 2 అయింది, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎక్కడ కూడా చిన్న పేపర్ లీక్ జరలే. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక క్లియరెన్స్ తీసుకొని కోర్టు కేసులు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చే కల్పనలో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. సరే 4 రోజులు లేట్ అవుతుండొచ్చు కాక, కానీ ఎక్కడ కూడా చిన్న పేపర్ లీక్ లేదు, ఎక్కడ కూడా రాజకీయ పైరవ తావు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తుంది. అప్పుడు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రపంచం అంతా చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, భారతదేశం కూడా చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంది. తెలంగాణ కూడా భారతదేశంలో భాగం కాబట్టి ఇవన్నీ అధిగించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం. అయితే గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లను మీరు ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టారు, మీరు కొత్తగా ఏమి ఇవ్వలేదని చెప్తున్నారు. ఇక్కడ ఎవరు ఇచ్చినా నోటిఫికేషన్ మాత్రం ఇచ్చిన ఉద్యోగాలు ఇవ్వలే కదా. గ్రూప్ 1 3 సార్లు రద్దయింది. నోటిఫికేషన్ ఇచ్చి ఇళ్ళకనే పండగ కాదు కదా. జస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రం ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు. నోటిఫికేషన్ తర్వాత ఎగ్జామ్స్ పెట్టాలి, ఎగ్జామ్ తర్వాత రిజల్ట్ ఇవ్వాలి, రిజల్ట్ తర్వాత కోర్టు కేసులు పరిష్కరించాలా, దాంతో రోస్టర్ పాయింట్లు రకరకాల సమస్యలు ఉంటాయి. అవన్నీ చిన్న సమస్య ఎక్కడ లేకుండా మీ ఆయనలో 13 పేపర్ లీక్ అయినాయి, మీరు గ్రూప్ 1 పెట్టలేకపోయారు, టెట్ నిర్వహించలేకపోయారు, ఏజ్ పెంచలేకపోయారు, మేము అన్నీ చేసినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం కేటీఆర్ కూడా కాంగ్రెస్ పైన అనేకమైన ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు రైతుల గురించి కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పనులపైన కావచ్చు, ఇతర వ్యవహారాలపైన కూడా అనేక రకమైన కామెంట్ చేస్తున్నారు. దీనిపైన ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది బాస్, బీజేపీ పని అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. దేశంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నాడు. కాబోతుందంటేనే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి అయిపోయినట్టు. ఇక బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలం చూసిరు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు చూసిరు. కాంగ్రెస్ పార్టీ ఉన్న వరకు సర్దుకొని తెలంగాణ రాష్ట్రంలో సాధ్యంత వరకు ప్రజలు మేలు చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి తెలంగాణ సమాజం భావించరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాబోతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసిన తెలంగాణ రాష్ట్రంలో కనీసం సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏదో కలిబులి మాటలు చెప్పే ప్రయత్నం వారు చేస్తాం.